అందరూ చుట్టాలే కదండి, అందరూ చుట్టాలే, అందరూ కూడా మనకి కావలసిన వాళ్ళే. కానీ ఎప్పుడైతే మన పరిస్థితులు బాగలేదో, ఎప్పుడైతే మన యొక్క ఉన్న దగ్గర మనము కొంచెం పరిస్థితులు క్షీణించిపోతాయో, డబ్బు మన దగ్గర లేదో, అందరికీ మనం ఏమైపోతామండి, దూరం మనం దూరం, వాళ్ళే మనల్ని ఏం చేసుకుంటారు, దూరం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు. ఎందుకంటే అందరూ ఉన్నారు. అతని పరిస్థితి ఏం చేసిందంటే ఇతనిని అందరూ కోల్పోయేటట్టుగా చేసింది. ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, అందరూ కోల్పోయారు అని అనుకున్నా, అందరూ ఉన్న దానికంటే గొప్ప వ్యక్తి నీకు ప్రభువుగా రాబోతున్నాడు, నీకు యజమానుగా రాబోతున్నాడు, నిన్ను పట్టించుకునేవాడుగా రాబోతున్నాడు, నీ కన్నీటి తుడిచేవాడుగా రాబోతున్నాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకునేవాడుగా రాబోతున్నాడు, నీ కుటుంబాలు కట్టేవాడుగా రాబోతున్నాడు. ప్రతి దాంట్లో ముందు ఉండి విజయ పదములో నేను నడిపించేవాడు రాబోతున్నాడు. ఈ సత్యాన్ని మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరూ విడిచిపెట్టారు, అందరూ దూరం అయిపోయారు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, కరోనా సమయంలో కూడా యేసుక్రీస్తు వారి తర్వాత మేమున్నామన్న గొప్ప సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నేను అనాథిని కాదండి, ఎందుకంటే నా దేవుడి తర్వాత నన్ను అమితంగా ప్రేమించే సంఘం నాకు ఉంది. ఈ సత్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు యేసు అతనితో మాట్లాడుతున్నాడు, అయ్యా నాకెవ్వరు, ఇక్కడ ఎవరు లేరు.